పిడుగురాళ్ల మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం రసాభాసగా మారింది. ఇక పట్టణంలోని జానపాడ్ రోడ్లో ఆర్ఎన్బి రోడ్డు సాయిబాబా గుడి వరకు ఇంతకు ముందే జరిగిన రోడ్డు నిర్మాణానికి మున్సిపాలిటీ నిధుల ద్వారా టెండర్లు వేసేందుకు కౌన్సిల్ తీర్మానంలో పెట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రేపాల రమాదేవి వ్యతిరేకించారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల ఆమోదం లేకుండానే పలు రకాల పనులను అధికార పక్షం ఆమోదించడంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు డిస్సెంట్ నోట్ను సభకిచ్చారు. పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడ్ రోడ్లో 16వ వార్డులో ఆర్ఎన్బి రోడ్డు నుంచి సాయిబాబా గుడి వరకు సీసీ రోడ్డు నిర్మించడానికి కౌన్సిల్ తీర్మానం చేయాలని 2 లక్షలు మంజూరు చేశారని, దీనికి గాను సయ్యద్ అమీర్ అలీ అంచనా విలువ కంటే 3% ఎక్కువ 1,88,468 టెండర్ ఆమోదం కోసం కౌన్సిల్ సమావేశంలో పీఆర్పీ శ్రీనివాసరావు చైర్మన్ హైమావతి సమక్షంలో ప్రస్తావించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ రేపాల రమాదేవి మాట్లాడుతూ, ఇక్కడ ఇప్పటికే సిమెంట్ రోడ్డు నిర్మించారని, దీనికి సంబంధించి ఫోటోలతో సహా కౌన్సిల్ దృష్టికి తీసుకురావడంతో అధికార పక్షం ఒక్కసారిగా నివ్వెరపోయింది. చైర్మన్ భర్త కౌన్సిలర్ అయిన ఎల్లారావు కలగజేసుకుని అత్యవసర పరిస్థితిలో రోడ్డు నిర్మాణం చేశామని, అందుకే నిర్మాణం కోసం కౌన్సిల్ తీర్మానం పెట్టామని సభ దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందే గుడి యాజమాన్యం వేసిన రోడ్డుకు మున్సిపల్ కార్యాలయం నిధులతో టెండర్లు వేయటం ఏమిటా అని ఫ్లోర్ లీడర్ రమాదేవి ప్రశ్నించారు. ఈ విషయమై కొంతసేపు గందరగోళ వాతావరణం జరిగింది. దీంతో చైర్పర్సన్ హైమావతి ప్రతిపక్ష కౌన్సిలర్లను మాట్లాడినంత వరకు చాలే కూర్చోండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో ఫ్లోర్ లీడర్ రమాదేవి తామంతా కౌన్సిలర్లమని, సభలో మర్యాదకరంగా మాట్లాడటం మంచిదని తెలిపారు.